హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు బ్లాగ్లో దొండకాయ మసాలా కర్రీ రెసిపీ చూడబోతున్నాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చాలా చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు వీడియోస్ చేయాలని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం దొండకాయ మసాలా రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు దొండకాయలు తీసుకోవాలి. ఇందులోకి కొన్ని పల్లీలు, కొబ్బరి పొడి, ధనియాలు, కొద్దిగా నువ్వులు, అలాగే సన్నం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు ఈ దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇది మసాలా కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కర్రీలకు అయితేనేమో రౌండ్గా కట్ చేసుకుంటాము. నేను కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, ధనియాలు వేయించుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఇవి వేయించుకుందాం. ఇలా పల్లీలు వేయించుకోవాలి, తర్వాత నువ్వులు వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు, కొద్దిగా ధనియాలు వేయించుకుందాం. నువ్వులు, ధనియాలు వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాము. ఇది 1 నిమిషం పాటు ఇట్లా వేయించుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయలు గోలించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు గోలినాయి, ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేయించుకుందాం. నూనెలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా దొండకాయలని ఫ్రై చేసుకోనికి నూనె పోసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దొండకాయలు వేసుకుందాం. ఇది నూనెలో గోలించుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఇలా గోలించుకొని పెట్టుకోవాలి. ఇవి గోలిన తర్వాత పక్కకు తీసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు గోలించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఇది మరగబెట్టుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయలు ఇప్పుడు దీంట్లో
వేసుకుందాం. వేసుకొని ఒక 15 మినిట్స్ దీన్ని మరిగించుకుందాం. ఒక 15 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకొని పెట్టుకుందాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీదకి మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ టైం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలోకి దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. వావ్, ఏంటి కర్రీ సౌజన్య? ఏంటి రెసిపీ? ఇది వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ. వావ్, చూడడానికి చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేసి కూడా చూద్దాం మనం ఇది ఎలా ఉంటుందో. సూపర్ ఉంది, బాగుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ప్రాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ మరి ఇంకా వేరే రెసిపీస్ కావాలి కింద కామెంట్ చేయండి. మరి ఓ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సైన్ ఆఫ్.